హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అలసందలతోటి గుగ్గిలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మంచి హెల్దీ రెసిపీ, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ అలసందలు తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని 2 గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ అలసందలు 2 గంటల సేపు నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. ఎక్కువగా నానితే కనుక మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అలసందలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి రుచికి తగువైనంత కల్లుప్పు యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక మూత పెట్టి ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ వేసి ఉడికించద్దండి, ఇందులోని విటమిన్స్ మొత్తం పోతాయి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. అలసంద గుగ్గిళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇలా చేతితోటి పట్టుకుంటే మెత్తగా మెదిగిపోవాలి. తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకొని, అలాగే సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు 4 వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తము 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకొని ఆల్రెడీ మనం గుగ్గిళ్ళల్లో సాల్ట్ వేసి ఉడికించాం కదా, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని మరొక్కసారి కలుపుకుందాం. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందల్ని ఇందులో వేసేసుకుందాం. ఈ అలసందల్ని ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా దాంతో రసం చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలసందలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో, ఆల్రెడీ అలసందలు వేడిగా ఉన్నాయండి, మరి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అలసంద గుగ్గిళ్ళు రెడీ అండి. చాలా హెల్దీ రెసిపీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.